ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 29, 30 తేదీల్లో అయితే ఈ యొక్క మేషరాశి వారిని ఒక పురుషుడైతే వెతుక్కుంటూ అయితే మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. కనుక వారు ఎందుకు రాబోతున్నారు? వారి వల్ల మీకు ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? అలాగే ఈ యొక్క జాతకరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి? మీ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశి వారు సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు కూడా హ్యాపీగా, ఉల్లాసంగా బయట వారికి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు. వీరు చాలా దయగుణం, దానగుణం కలిగిన వారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వారికి శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, ప్రేమ, పెండ్లి, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, నరదృష్టి, నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును. నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో అయితే వైద్యం అయితే చేయబడును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎప్పుడు కుటుంబ పరంగా వారికి ఎటువంటి లోటు ఉండకూడదు అనే ఆలోచన అయితే ఈ యొక్క మేషరాశి వారికి చాలా ఉంటుంది. త్యాగగుణం కారణంగానే తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే వీరైతే సిద్ధపడతారు ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరి జాతకం ప్రకారం మనం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించుతూ ఉంటారు. దీనితో వీరు సంతానం ఉన్నంత స్థితికి చేరుకుంటారు. ఇక ఈ రాశి వారి యొక్క అందం విషయానికి వస్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరి సగం వయసులోనే కొద్దిగా లావ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందమైన ముఖవర్చస్స, అలాగే అందమైనటువంటి రూపం వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించే స్వభావం అయితే వీరు కలిగి ఉంటారండి. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివైన వారు. వీరి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా అయితే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి మెమరీ పవర్ అని కూడా చెప్పవచ్చు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. నిజాలు తెలుసుకోవడంలో ఈ యొక్క మేషరాశి వారు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క మేషరాశి వారికి దయ, మానవత్వం స్వభావం ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఇక ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక పరిశ్రమాత్మకమైన శక్తి అనేది చాలా అయితే ఉండటం అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వీరు కొత్త విషయాలను కనుక్కునేటువంటి ఆసక్తి అయితే వీరికి చాలా ఉంటుంది. చాలామందికి వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండటం కూడా ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి జాతకులు ఏకాంతాన్ని అయితే కోరుకుంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి సాధారణంగా ఎక్కువగా వైద్య, విద్య వృత్తుల్లో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే స్వేచ్ఛను కూడా ఈ యొక్క రాశి వారు కోరుకుంటూ ఉంటారు. ఇక వీరి మనస్తత్వాన్ని శాంతంగా, సౌమ్యంగా కలిగి ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి అయితే ఈ రాశి వారికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి దాన ధర్మాలు చేయటంలో చాలా ఆసక్తి అయితే చూపుతూ ఉంటారు. అందుకే ఈ యొక్క మేషరాశి వారికి అయితే
కొంచెం ఎక్కువగా అయితే దాన ధర్మాలు చేసే అద్భుతమైన ఆలోచన అయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి, ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే నిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. వేరే వారికి బోధించడం కన్నా వారు ఎక్కువగా చేసి చూపించటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వేరే వారు చెప్పేదానికంటే వీరే అది పనిచేసి చూపించడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు అయితే నీతి నిజాయితీకి కట్టుబడి వారు పనుల వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు చాలా హార్ట్‌గా ఉంటారు. అంటే కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వస్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆగస్టు 29, 30 తేదీల్లో అయితే ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఈ సమయంలో ఈ యొక్క పురుషుడైతే మిమ్మల్ని వెతుక్కుంటైతే వస్తారు అనేటువంటి అంశం ఇప్పుడు చర్చించినట్లయితే గనక ఈ యొక్క ఒక పురుషుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేషరాశి వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. ఎందుకంటే గనక ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఏదైనా అంటే ఒక దూరం నుండి చూసి వారు మిమ్మల్ని ఇష్టపడి తర్వాత వారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఈ రోజున ఈ 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఒక పురుషుడు వెతుక్కుంటూ మరి మీ యొక్క చెంతకి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచారం అయితే చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది. కాదనుకొని వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, కాదనుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కూడా అనేవి ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొన్ని చికాకులు ఉన్నా కానీ ఈ సమయంలో అయితే తగ్గుముఖ పట్టే అవకాశాలైతే ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి, అలానే కొంతమందికి ఏంటంటే గనక ఏదైనా ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటే గనక ఆ సమస్యను తమ యొక్క అంటే ఆ వ్యక్తితో కూడా ఎవరైతే లైఫ్ పార్ట్నర్ కానీ కాబోతూ ఉన్నారో వారితో చర్చించడం, దానితో చిన్న చిన్న డిస్టెన్స్ రావటం, ఇలా వారు దూరం అయిపోవడం, అలానే ఇప్పుడు మళ్ళీ కూడా ఆ తప్పు తెలుసుకొని వారిని వెతుక్కుంటూ రావటం, ఇలా అయితే జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ దినఫలంలో అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారిని ఒక పురుషుడు వెతుక్కుంటూ అయితే రాబోతున్నారు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా గోచార ఫలితాల ప్రకారం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక శుభ అశుభ ఫలితాలు అనేవి వీరికి ఈ 2 రోజులైతే బాగా కనిపిస్తున్నాయి. ఇక మిమ్మల్ని అయితే ఎవరైతే కాదని వెళ్లారో వారైతే ఖచ్చితంగా మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. అది స్నేహితులు కావచ్చు, ప్రేమలో ఉన్నవారు కావచ్చు, లేదా బంధువులలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా భార్యాభర్తలు ఎవరైనా గొడవ పడి దూరంగా ఉన్నట్లయితే గనక మీ భర్త మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, ఇలా ఏదో ఒకటైతే మీ జీవితంలోకి అయితే ఒక పురుషుడు వెతుక్కుంటూ అయితే మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకంటే మీకు గోచార ఫలితాలనేవి ఈ 2 రోజులైతే చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజుల్లో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటైతే మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని క్షమాపణ అడగడం, ఇలా అన్నీ కూడా మీ గోచార ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైన గోచార ఫలితాలు ఉన్నాయి. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సమయం అయితే మీకు అద్భుతంగా ఉంది కాబట్టి, మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, మీరు ఏ పని చేయాలనుకున్నా అది పర్ఫెక్ట్‌గా సాధించగలుగుతారు. మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఆగస్టు 29వ తేదీ, 30 తేదీన ఈ 2 రోజులైతే చాలా అద్భుతమైన, అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికైతే ఆగస్టు 29, 30 తేదీల్లో అయితే వీరికి జరగబోయేది మాత్రం 100% ఇదే.